నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ప్రతి విషయం అంటే ప్రతి పండక్కి సంబంధించి ఏదైనా విషయాలు మనకి అయోధ్యకి సంబంధించి కూడా నేను చాలా వీడియోస్ చేసినప్పుడు మీ నుంచి వచ్చిన స్పందన కానివ్వండి, వచ్చే కామెంట్స్ కానివ్వండి, చాలా బూస్టింగ్గా ఉంటాయి. ఇక అలాగే నేను తెలంగాణకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేశాను ఉదయ్ భాస్కర్ గారితో, డివైన్ ఆస్ట్రాలజిస్ట్. సో తనతో చేసినప్పుడు నేను అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది, ఇంత కరెక్ట్గా ఫిగర్స్తో సహా ఎలా చెప్తున్నారు అని. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఎగ్జాక్ట్గా ఏదో చూసి వచ్చినట్టుగా చెప్పారు. సో అలా జరిగింది. అందుకనే దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఏపీకి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించి చేస్తూ ఉన్నాం. ఒక సిరీస్లో చేసాం, ప్రతి నియోజకవర్గం గురించి చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా నర్సరావుపేట ఈసారి ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి పార్లమెంట్కి పోటీ చేయటం. ఈ మధ్యనే అయింది కాబట్టి జిల్లా నర్సరావుపేట. సో నర్సరావుపేటలో ఎవరు గెలుస్తారు, అట్ ద సేమ్ టైం అసెంబ్లీ స్థానాలు ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఈ విషయాలు ఉదయ్ భాస్కర్ గారు చెప్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. సో నర్సరావుపేట ఎవరు పార్లమెంటు స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది, అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది? నర్సరావుపేట పార్లమెంటు 16,000 ఓట్లు పైచిలుకుతో, అంటే తక్కువ మనం చెప్పేది, ఎంతైనా రావచ్చు. మనం దాన్ని వస్తే మంచిదే, మనం ఆక్షేపించకూడదు. చాలా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి, ఎప్పుడైనా గెలుపోవటంలే ఎక్కువగా బేస్ చేసుకోండి. అంటే ఆ సంఖ్య అనేది కాస్త అటు ఇటుగా కావచ్చు. సరే, 16,000 ఓట్లతో నర్సరావుపేట పార్లమెంటు వైసీపీకే వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే. ఇక ఇక్కడ కూడా బాగా టైట్ ఫైటే ఉంది. ఇది రెండు పార్టీల మధ్య హోరాహోరీయే. సో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం 2,100 ఓట్లు కూటమి అవకాశాలు ఉన్నాయి. చిలకలూరిపేట కూడా 2,000 ఓట్లు పైచిలుకుతో కూటమికే అవకాశాలు ఉన్నాయి. నర్సరావుపేట 3,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. సత్తెనపల్లి ఇక్కడ బాగా ఎదురు చూస్తున్నారు అంబటి రాంబాబు గారు గురించి. అందరూ ఓడిపోతారా గురుగారు ఓడిపోతారని టాక్ ఉంది, మౌత్ టాక్ అని. కానీ నేను ఇచ్చే ప్రిడిక్షన్ అయితే ఇవాళ కూడా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఒక 1000 ఓట్లతోనే బయటపడతారని నేను చెబుతున్నాను. సో ఇంకా అంటే మౌత్ టాక్ అయితే రాంబాబు గారు గెలవరనే నాకు చాలా ఫోన్లు చేసి చెప్తున్నారు. సో మనమైతే ఒక 1000 ఓట్లతో బయటపడతారని ఇస్తున్నాం ప్రిడిక్షన్. సో వినుకొండ వైసీపీకి 1,800 ఓట్లు, అలాగే గురజాల కూటమికి 3,000 ఓట్లు, మాచర్ల వైసీపీకి 2,000 ఓట్లు పైచిలుకు మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమికి 3, వైసీపీకి 4. అన్ని మెజారిటీలు కూడా ఏది కూడా 3,000 దాటలేదమ్మా. 3,000, 2,000, 3,000 మధ్యలోనే 1000 నుంచి నడిచినాయి. కూడా టైట్ గా ఉంది, చాలా టైట్ గానే ఉన్నట్టే లెక్క. సో ఏదైనా నర్సరావుపేట పార్లమెంట్ లో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. రైట్. సో అదండి నర్సరావుపేటకి సంబంధించి. నర్సరావుపేటలో కూడా ఫ్యాన్ గాలి ఎక్కువగా వీస్తోంది, కాకపోతే చాలా టగ్ ఆఫ్ వార్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే చాలా తక్కువ మెజారిటీతో ఎవరు గెలిచినా కానీ చాలా తక్కువ మెజారిటీతో అయినా ఇప్పుడు ఉదయ్ భాస్కర్ గారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఫ్యాన్ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది, వైసీపీ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్స్ వచ్చాక తప్పకుండా మళ్ళీ మనం వీడియోస్ చేస్తాం కదా ఉదయ్ భాస్కర్ గారితో. సో అప్పటి వరకు మీరు ఏం చేయాలి, ఎలక్షన్స్లో ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఈ వీడియోస్ని ఎంతవరకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటానికి మీరు షేర్ చేయటమే, లైక్ చేసి అందరికీ, నర్సరావుపేట వాసులందరికీ ఈ విషయాలు చేరాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.